హాయ్, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. రండి, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇప్పుడైతే టైం వచ్చేసి మాకు మార్నింగ్ 11 o'clock. 11:30కి పిల్లల స్కూల్లో అయితే అపాయింట్మెంట్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మీరు చూసింది అయితే ఫ్రైడే అనమాట. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాం. సరేను, ఇవాళ వ్లాగ్ అయితే మీరు కంటిన్యూ చేసేసేయండి. ఓకే, ఆల్రెడీ నేనైతే చెప్పాను కదా, ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఆ రోజైతే 5:10కి అలా లేచేసాను. ఇంకా హెడ్ బాత్ అది చేసుకొచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మన కిచెన్ స్టవ్ ఉంటుంది కదా, అక్కడైతే ఇంకా పసుపు కుంకం పెట్టేసుకుంటున్నాను. నేను మోస్ట్లీ నైటే అన్ని కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను అన్నమాట. సో ఫస్ట్ గ్యాస్ స్టవ్ దగ్గర, ఇంకా అలాగే బయట గడప ఉంటుంది కదా చిన్నగా, అక్కడ కూడా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత దేవుడి దగ్గర అనమాట. సో ఫస్ట్ శుక్రవారం కాబట్టి పొంగల్ పెట్టుకోవాలి అని అనుకున్నాను. సో నేనైతే ఇవాళ చక్కెర పొంగల్ చేస్తున్నాను అనమాట. సో రెసిపీ అయితే షూట్ చేయలేదు మొత్తము. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చకర్పూరం యాడ్ చేస్తాను అనమాట. నేను కొంచెం చిటికెడే అనమాట. కొంచెం అది యాడ్ చేస్తే ఏంటంటే టెంపుల్ స్టైల్లో వస్తుంది అనమాట. మనం టెంపుల్లో పొంగలి తింటే ఎంత బాగుంటుందో, సో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా చేస్తే పొంగలి ఇంట్లో ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. యూజువల్గా పిల్లలు తినరు అనమాట, కానీ ఈ వేలో చేస్తే మట్టికి వీళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. సో నేను అందుకని చెప్పి అది చేస్తానమాట ఇలాగా. సో మీరు కూడా పచ్చకర్పూరం యాడ్ చేయడానికి ట్రై చేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే. సో బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్దగా నేను ఆ రోజు పూజా వ్లాగ్ అయితే అంతా షూట్ చేయలేదండి. జస్ట్ ఇలా చిన్నగానే క్లిప్స్ తీసాను అనమాట, అంతే. ఇది కూడా ఏంటంటే రీల్కి పెడదామన్నట్టు తీసాను. సో అందుకే అదే కొంచెం వ్లాగ్లో కూడా యాడ్ చేసేస్తున్నాను. సో మంచిగా అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలే తినేసామన్నమాట. ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఎట్లాగో పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది కదా అన్నట్లు. సో అది మార్నింగ్ 8 కల్లా పూజ అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు సుధీర్ ఆఫీస్కి వెళ్తా అన్నాడు. సో తను వెళ్ళేలోపే కంప్లీట్ చేసేసాను. ఇంకా పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పిల్లలు కూడా ఆ లోపు లేచారు. ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా మంచిగా దేవుడికి దండం పెట్టుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కొత్త ఇంటికి వచ్చాక డేస్ అనేటివి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే న్యూ స్కూల్ జాయిన్ అవ్వబోతున్నారు కదా పిల్లలు. సో డైలీ ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది మాకు. సో ఇంకా అలా జరుగుతూ ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే వచ్చామన్నమాట. టైం అయితే 1 అలా అవుతుంది. సో స్కూల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అయ్యాము. సో స్కూల్కి వెళ్ళే ముందే ఫస్ట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్స్లో. సో ఇవాళ ఫ్రైడే కదా, తాంబూలానికి పిలిచారు. సో వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంకా ఆ తర్వాత అయితే స్కూల్కి వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే ఇంకా లంచ్ టైం. సో లంచ్కి కూడా అక్క ఇన్వైట్ చేశారనమాట. సో లంచ్కి కూడా అక్కడికే వెళ్తున్నాము. సో అది కిడ్స్, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ యువర్ న్యూ స్కూల్? చాలా నాకేతన్ ఎస్. సో వీళ్ళకి వాళ్ళ స్కూల్ చూపించామన్నమాట ఈరోజు. స్కూల్ చూసి ఆశు, ఐ థింక్ ఆశు నువ్వు ఇంతకుముందే చూసావు కదా స్కూల్. ఎప్పుడు? ఓకే, వాకింగ్కి వెళ్ళేటప్పుడు అయితే ఆశు ఆల్రెడీ స్కూల్ చూసేసాడు. కేతన్ నువ్వు చూసావా? వెళ్ళేటప్పుడు చూసావా నువ్వు కూడా? లేదు, అది నీ స్కూలా? కాదు, కేతన్ అయితే ఫస్ట్ టైమే అనమాట తన స్కూల్ చూసుకుంది. ఆశు అయితే ఇంతకుముందు మేము వాకింగ్కి వెళ్ళే వాళ్ళం కదా, సో ఆ ఏరియాలో కనిపిస్తుంది అనమాట ఆ లైన్. వెళ్ళే వాళ్ళం అక్కడి వరకు. సో అది ఆశు చూశాడు. కానీ కేతన్కి అయితే ఫస్ట్ విజిట్ టు న్యూ స్కూల్ కదా. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ ఆన్ థర్స్డే అనమాట. అంటే ఇన్ హౌస్ ఓపెనింగ్ అది ఉంటుంది కదా, సో దానికి వెళ్ళాలి. ఇంకా ఆ లోపు వీళ్ళకి స్కూల్కి కావాల్సిన సప్లైస్ అదంతా మనకి వాళ్ళ లిస్ట్ ఇచ్చారనమాట. సో అవన్నీ రెడీ చేసుకొని ఆ రోజు వెళ్ళి వాళ్ళ క్లాస్ టీచర్ని అదంతా మీట్ అవ్వడం అంట ఇంకా ఆ రోజు. సో అది ఇప్పుడు ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఓకే, సో చలో లెట్స్ గో. చూసారా, ఇక్కడ కూడా మంచిగా మాకు అన్ని పూలు దొరుకుతున్నాయి. నిన్న వెళ్ళి తెచ్చుకున్నాం.
ఓకే, ఇంకా బ్లౌజ్కి ఫ్రూట్స్, ఇంకా ఇలాంటిది ఒక పర్స్. ఆశు బాగుంది కదా? అవును మమ్మీ. వావ్, మళ్ళీ స్టిక్కర్ ప్యాకెట్ కూడా పెట్టారు అత్త ఇందులో. నైస్. సో ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అనమాట. ఆ రోజు ఇదంతా ఏంటంటే మా కమ్యూనిటీకి ఇక్కడ ఈచ్ కౌంటీకి ఒక 3 స్కూల్స్ అలా ఉంటాయి కదా, అంటే ఎలిమెంటరీ, హై స్కూల్, మిడిల్ స్కూల్. సో ఆ 3 స్కూల్స్ వాళ్ళు ఇలా వచ్చి ఆర్గనైజ్ చేశారనమాట ఇక్కడ. సో చూడండి. ఓకే, సో చూసారు కదా ఏంటంటే పిల్లల్ని చీర్ చేయడం అనమాట, ఇంకా స్కూల్స్కి రెడీ అవ్వడానికి అలాగా. సో మేము జస్ట్ అలా ఈవినింగ్ టైం అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా ఇవి కనిపించారనమాట, వీళ్ళందరూ కనిపించారు. సో మంచిగా ఇంకా కిడ్స్కి ఏంటంటే ఏ స్కూల్ వాళ్ళు వాళ్ళ స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి కొంచెం బ్యాండ్స్ అని, కొంచెం ప్లేడో, ఇంకా లాలీపాప్స్ అలా కొన్ని ట్రీట్స్ అనమాట పిల్లలకి జస్ట్. సో అవన్నీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్ కూడా వచ్చారనమాట. సో అక్కడికి సో అందరినీ మంచిగా పలకరిస్తూ ఆర్ యూ రెడీ ఫర్ ద స్కూల్ అని అడగడం, హ్యావ్ యూ ఎంజాయ్డ్ యువర్ హాలిడేస్ అని అడగడం. సో అలా బాగా అనిపించింది అనమాట మాకు కూడా అవి చూడగానే. ఇంకా పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు కదా ఇలాంటివన్నీ చూసినప్పుడు. సో అది ఈవినింగ్ అయితే ఇంకా అదనమాట. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ టైం. ఇంకా టైం అయితే మాకు అరౌండ్ 7:30 అలా అయింది. నేను ఇవాళ డిన్నర్కి వచ్చేసి ఇది పన్నీర్ కర్రీ విత్ నాన్ చేస్తున్నాను. నాన్ నేను కొనిందనమాట, నేను చేయలేదు, జస్ట్ కొన్నాటివి తెచ్చుకున్నాము. నాకు గుర్తులేదు పోయిన వ్లాగ్స్లో అది చెప్పానో లేదో. సో అవి తెచ్చుకొని అవి జస్ట్ ఇలా బటర్తో ఆర్ ఆయిల్తో హీట్ చేసుకోవడమేనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈజీగా పన్నీర్ కర్రీ చేసేస్తున్నాను. ఒకసారి చూడండి. ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్లో పన్నీర్ ముక్కలు వేసేసి ఉప్పు, పసుపు వేసి ఒక 2 నిమిషాలు సాల్ట్ చేశాను అనమాట పన్నీర్ని. ఆ తర్వాత అది తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఏంటంటే మళ్ళీ జీలకర్ర, ఆనియన్ వేసి వేపాను, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టాను అనమాట. సో అది కూడా వేసేసి బాగా వేపాను. ఇంకా తర్వాత వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు కర్డ్, ఇంకా పసుపు, ఉప్పు, కారం, ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా. సో ఇవన్నీ వేసేసి బాగా వేపాలన్నమాట. అలాగే ఒక టమాటో ఉంటుంది కదా, అది కూడా ప్యూరీ చేసేసి వేసేసాను. సో ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. సో ఇదేంటంటే మూత పెట్టేసి బాగా మగ్గిచ్చేసామంటే ఒక 10 మినిట్స్లో ఇలా నూనె పైకి తేలిద్ది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఇంకా కలర్ కూడా మారింది, అవి అన్నీ బాగా పడతాయి అనమాట వాటికి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి పన్నీర్ పీసెస్, సో అవి కూడా వేసేసి మళ్ళీ ఇంకొక మూత పెట్టి ఇంకొక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గిచ్చాను అనమాట. సో ఫైనల్లీ అయితే కర్రీ ఇలా రెడీ అవుతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం ఇదేంటి గరం మసాలా కూడా వేసాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మనం ఘాటు వద్దు అనుకుంటే ఇది కూడా వదిలేయచ్చు, లేదు మాకు కొంచెం స్పైస్ తింటాము అని అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేయచ్చు అనమాట. అది వేసేసి ఇంకా తర్వాత మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేశాను. సో ఫైనల్లీ యమ్మీ అయిన కర్రీ రెడీ అయిపోయింది, పన్నీర్ కర్రీ. ఇంకా ఇది వచ్చేసి ఇది బికానో వాళ్ళదనమాట, గార్లిక్ తండూరి నాన్. సో నేను చెప్పాను కదా అది. సో బటర్ తీసుకున్నాను. సో బటర్ చిన్న చిన్నగా కట్ చేసి క్యూబ్స్ లాగా ఇంకా అది వేసేసి ఇవైతే 2 వైపులా అటు ఇటు కాల్చుకోవాలన్నమాట. సో ఇదేంటంటే మనం సిమ్లోనే కాల్చుకోవాలి, ఎందుకంటే నాన్ అనేసరికి కొంచెం మందం వస్తుంది కదా, అందుకని చెప్పి నేను ఇంకా సిమ్ పెట్టేసి బాగా ఒక్కొక్కటి కాల్చడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది అనమాట. అటు ఇటు మంచిగా తిరిగేసుకుంటూ కాల్చాను. సో ఇది ఫ్రైడే వ్లాగ్ అయితే. ఓకే, అగైన్ వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి సండేస్ వ్లాగ్. సో సండే మార్నింగ్ పిల్లలు ఇంకా
స్నానం చేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరు చక్కగా కూర్చున్నారు. ఏంటంటే ఇంకా మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్కూల్ సప్లైస్ తెచ్చుకోవాలి, వాళ్ళు మనకు ఒక లిస్ట్ ఇచ్చారు అని. సో సండే కాబట్టి వెళ్ళిపోయి చక్కచక్క ఆ లిస్ట్ అని దాంట్లో ఉన్నటువన్నీ తెచ్చేసుకుందామని చెప్పి రెడీ అయ్యారనమాట. సో ఫస్ట్ వచ్చి వేరే డ్రెస్సులు వేసుకున్నారు. కానీ ఆ రోజు ఏంటంటే బయట ఫుల్ రెయినీగా అనిపిస్తుంది, అంటే బాగా చలిగా ఇంకా వర్షం పడేలాగా కూడా ఉంది. ఇంకా అందుకని చెప్పి డ్రెస్సులు మళ్ళీ మార్చేశారనమాట. అంటే వాటి మీద ఇంకొకటి తగిలిచ్చారనమాట. బేసిక్గా అది వీళ్ళు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ స్కూల్ స్టఫ్ తీసుకుందామని కదా ఆ రోజు ప్లాన్. సో అందుకని చెప్పి వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడే స్కూల్ తరపు వెంటనే మనం జస్ట్ వాళ్ళకి మనీ పే చేసేస్తే మనకి వాళ్ళే అన్నీ తెచ్చిపెట్టేస్తారన్నమాట. అంటే ఈ వాళ్ళ క్లాస్కి తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలో, ఏమేమి థింగ్స్ కావాలో రెడీగా పెడతారు. లేదు అంటే వాళ్ళు మనకి లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. పిల్లలు ఏంటంటే వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, సో అది నేను మిస్ చేయాలి అని అనుకోలేదు. సో అందుకని చెప్పి వాల్మార్ట్కి వచ్చాము. సో మోస్ట్లీ అన్ని వాల్మార్ట్లోనే దొరుకుతాయి అని అన్నారు ఫ్రెండ్స్ని కనుక్కుంటే కూడా. సో చూసారు కదా, ఇలా బ్యాక్ టు స్కూల్ అని చెప్పి ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళిపోయామంటే పిల్లలకి కావాల్సినవన్నీ ఒకే చోట దొరుకుతాయి అనమాట. సో పెద్దగా వెతికింది కూడా లేదు, అన్ని టకటక లిస్ట్లో చూసి ఆశుకేతనే తెచ్చేసారనమాట. నేను జస్ట్ వాళ్ళకి ఇంత క్వాంటిటీ కావాలి అని చెప్పాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. ఇప్పుడు పెన్సిల్స్ అనుకోండి, ఒక 24 పెన్సిల్స్ కావాలి అంటే 12 ఒక డజన్ కదా, సో 2 ప్యాకెట్స్ ఆశ్నాన తెచ్చుకున్నాడు అనమాట. సో అలాగా అంతే. సో అంత సింపుల్ టాస్క్ అనమాట. కాకపోతే కిడ్స్ ఇది చాలా ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసారా, దీనికి ఇష్టమైన బ్లూ కలర్, గ్రీన్ కలర్, సో వాళ్ళకి ఏమేమి ప్రిఫరెన్సెస్ ఉన్నాయో సో అలా సెలెక్ట్ చేసుకుంటారు అంతే కదా. సో అందుకని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసాము. సో మంచిగా ఇంకా వాల్మార్ట్కి వెళ్ళాము, కావాల్సినవన్నీ తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి కేతన్ స్టఫ్ అంతా తీసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆశుద్ధి తీసుకుంటే వాడు ఊరుకోడు. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ గ్రిల్కి వెళ్ళాము. కాకపోతే ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళలేదన్నమాట. ఏంటి అంటే ఇన్ ద సెన్స్ రెస్టారెంట్కి వెళ్ళాము, కాకపోతే అక్కడ కాకుండా డెలివరీ తీసేసుకున్నాం అనమాట ఫుడ్. సో తీసేసుకొని వచ్చాము. ఇంకా సుధీరాను కేతన్ అటు వెళ్ళి తీస్తున్నారు. ఆలోపు నేను ఆశు డాలర్ ట్రీకి వెళ్ళాము. సో ఇది నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట మొత్తము. ఈసారి ఎప్పుడైనా మొత్తం చూపిస్తాను. సో మేము ఆ రోజు వెళ్ళింది ఏంటంటే జస్ట్ ఆశు నేమ్వి స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో అది ఒక్కటి మర్చిపోయాడంట వాల్మార్ట్లో. సో అందుకని చెప్పి డాలర్ ట్రీలో దొరుకుతుంది అన్నట్టు వెళ్ళి అదొక్కటి తీసేసుకొని ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. ఇక్కడ కూడా క్యూట్ స్టఫ్ అయితే చాలా ఉన్నాయి. అంటే పిల్లలకి సంబంధించినటివి, ఇంట్లో చిన్నవి ఇట్లా ఫైబర్ ప్లేట్స్, సో ఇలాంటివన్నీ అనమాట. సో బాగున్నాయి. ఫైనల్లీ నాకు కావాల్సింది ఫుడ్ లేబుల్ అయితే దొరికేసింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లంచ్ టైం. సో లంచ్కి ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా బిర్యానీ గ్రిల్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాము అని. సో అదనమాట మా ఫేవరెట్ చికెన్ బిర్యానీ. అలాగే ఇంకా ఇది పచ్చిమిర్చి చికెన్ ఉంటుంది కదా, సో అది. ఇంకా కేతన్ సుధీర్కేమో మటన్ బిర్యానీ వాళ్ళది ఆర్డర్ తెచ్చుకున్నారు. సో అందరం మొత్తానికి లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది ఈవినింగ్ అనమాట, సండే ఈవినింగ్. ఆశు నాన్నకి ఆ లిస్టులో హెడ్ ఫోన్స్ కూడా ఉంది. సో అది వాడికి అన్బాక్సింగ్ చేయాలని అనమాట. సో అందుకని చెప్పి తనే అడిగాడు. నాకైతే ఇంక అసలు ఓపికే లేదు. కానీ మమ్మీ నేను ఇది అన్బాక్సింగ్ చేస్తాను, నువ్వు నా వీడియో రికార్డ్ చేయన్నాడు. ఓకే, పిల్లలు అడిగినప్పుడు ఏది కాదనలేము కదా, సో అందుకని చెప్పి రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట. సో అది ఇంతేను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. సో మంచిగా వర్క్ అవుతున్నాయా లేదా అన్నీ చూసుకున్నాడు. కేతనానేమో మరి నాకు హెడ్ ఫోన్స్ అని కూడా అడుగుతున్నాడు. నేను అప్పుడు వాడికి చెప్పాను అనమాట, నీకు ఆల్రెడీ బ్యాగ్ కొన్నాం కదా, స్కూల్ బ్యాగ్, దానికి హెడ్ ఫోన్స్ వచ్చాయని. సో అప్పుడు ఓకే అని కామ్గా కూర్చున్నాడు అనమాట. సో వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.